596 అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ల్ని కొట్టేయడానికి 2000 ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో. మీకు సంబంధించిన మీ బంధువులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులు, మీ పార్టీ నాయకులు సుమారు 2000 ఎకరాల దందా విశాఖపట్నంలో, విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన అని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ముఖ్య అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే లోపే హడావుడిగా పూర్తి చేయాలని అడ్డగోలుగా ఆ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు, గ్రామాలు, ఆ కొన్న భూములు ప్రక్రియ అంతా కూడా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగమేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి, సంబంధిత పోలీస్ యంత్రాంగానికి, ఇవాళ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ల్ని మీరు అడ్డగోలుగా జీవో 596 తీసుకొచ్చి ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం 5 లక్షలు 10 లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం 1 కోటి 2 కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు, ముఖ్యమంత్రి బంధువులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడేకొస్తూ ఉంది. అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడేకొస్తూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా సిఎస్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు, వీటి మీద వివరణ లేదు. ఎందుకంటే ఇవాళ ఏదైతే 22A ఉన్న ఈ భూములన్నీ కూడా ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లని అడ్డగోలుగా ఏదైతే మార్చేసి మీరు ఏదైతే జీవో 596 అడ్డం పెట్టుకొని ఈ అడ్డగోలు కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. సెక్షన్ 35/2023 చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా విశాఖపట్నం, విజయనగరం చుట్టుపక్కల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ఏదైతే పేద వర్గాలకు సంబంధించిన అసైన్ భూములన్నీ కూడా కొట్టేయడానికి అడ్డగోలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడానికే మీరు విశాఖపట్నం వెళ్ళారని అక్కడ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీని మీద కూడా సిఎస్ జవహర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము సిఇఓకి గత 10 రోజులుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల హింస, ఎన్నికల తర్వాత జరిగిన హింస, ఏదైతే ఈవీఎం పగలగొట్టిన సంఘటనలో చాలా స్పష్టంగా కింద స్థాయి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేశారు. ఎవరైతే పీఓ ఉన్నాడో, ఏపీఓ ఉన్నాడో, పీఓ, పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు కేసు డైరీలో ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడని, వాళ్ళ నాయకులంతా బూతుల్లోకి వచ్చారని, తెలుగుదేశం ఏజెంట్ శేషగిరి మీద బెదిరించారని, బయట తల పగలగొట్టారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని చాలా క్లియర్గా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి. ఎందుకు సెక్టార్ అధికారి రిపోర్టుని మీరు పరిగణలో తీసుకోలేదు? ఎందుకు సెక్టార్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు మొబైల్ స్క్వాడ్ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? డిఈఓ, కలెక్టర్ ఎందుకు వెంటనే దీన్ని తెలియజేయలేదు? ఇవన్నీ కూడా